లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ప్రారంభాలకు పోవడమా, వారి మీటింగ్లో పోవడమా, వాళ్ళ పార్టీలో పోవడమా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల తమిళనాడు మాదిరిగా ఫీజులు అమలు చేయి. ఇలా రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు ఏంది? రాష్ట్రంలో 10వ తరగతికి 3 లక్షల ఫీజు ఉంది, ఎల్కేజీకి ₹1,00,000 ఫీజు ఉంది. నిజంగానే రేవంత్ రెడ్డి సోయి ఉంటే వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం రాష్ట్రంలో అమలు చేయాలి. అప్పుడే రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో గుర్తింపు ఉంటుంది. ఇలా కార్పొరేట్ పాఠశాలలు ప్రైవేట్ రక్తం తాగుతూ ఉన్నాయి. ఎల్కేజీ విద్యనే ఇలా ఫీజుల పేరిట అక్షరాలతో వ్యాపారం చేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి పట్టించుకున్న పాపన ఓట్లేడు. ఇలా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పాఠశాలల్లో రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఇలా కలెక్షన్ల దందా కొనసాగుతున్నట్టు మాకు అనుమానం కలుగుతుంది. మా ప్రధాన డిమాండ్లు వచ్చేసి ఈరోజు మా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు 29,000 నుంచి 4,000 కుదిస్తామని చెప్పడం సిగ్గుచేటు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల దోపిడీ, అదే ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలల ఫీజు దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ వెళ్దామంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేవు, అక్కడ టీచర్లు లేరు, అవి పట్టించుకున్న పాపాన పోలేరు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు వెళ్తే ఫీజులు కానీ పుస్తకాలు కానీ ఆ వ్యాపారం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కసారి రేవంత్ రెడ్డి మీరు ఆలోచన చేయండి. మా దగ్గరనే మేము విద్యాశాఖ పెట్టుకుంటే ఒక రేంజ్లో డెవలప్ చేస్తామని చెప్పేసి గొప్పలు పలికిన రేవంత్ రెడ్డి ఈరోజు ఒక్కసారి ఏదైనా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే తెలుస్తుంది. ఎల్కేజీ పిల్లగానికి ఈరోజు ₹15,000 పుస్తకాలు, అంటే ఆ ఏబిసిడీలే నేర్పుతారు తప్ప ఆ ఏబిసిడీలకే ఈరోజు ₹15,000 పుస్తకాలు, 50,000 ఫీజులు, దాదాపు ఒక నర్సరీ పిల్లగానికి లక్షల దోపిడీ జరుగుతూ ఉన్నది. మీ దోపిడీ గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు మీరు హైడ్రా అని చెప్పేసి అక్కడక్కడ పేదలకు కూల్స్తున్నారు తప్ప ఈ పేద విద్యార్థులు ఈ వాళ్ళ సమస్యలు నీకు పట్టించడం లేదా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి మేము ముఖ్యంగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో 29,000 నుంచి 4,000 కుదిస్తా ఉన్నావో